మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాలు కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే కుజుడు రవి, ఈ కాంబినేషన్ భాగ్యస్థానంలో సంచరిస్తుంది. ముఖ్యంగా 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు. దాని తర్వాత రవి శని దగ్గరికి వెళ్తాడు. ఈ కాంబినేషన్ రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క స్థితి మీ రాశి మీద దేని మీద చూపిస్తుంది అంటే ధన సంబంధించిన విషయంలో, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చూడండి, మనకి రిలేటివ్స్ ఉంటారు, రిలేషన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో ఉండే రిలేషన్స్ మీద అంటే ఎలాంటి ప్రభావము, వాళ్ళతో ఒక చిన్న మాట మాట్లాడినా మనం చూడండి ఒక్కోసారి అంటుంటాం, ఏమంటే నేను అసలు ఏదో నార్మల్గా మాట్లాడినది ఇంత గొడవకి దారితీస్తుందని నేను అనుకోలేదు అని అనుకోవడము. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే కొన్నిసార్లు దూర ప్రాంతాలకు వెళ్తాం, ఉన్న జాబ్ను వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడేదో ఇంతకంటే అద్భుతమైనటువంటి జాబ్ వస్తుందని ఎవరో ఫ్రెండ్ చెప్పడం ద్వారానో లేకపోతే ఇంకేదో సమాచారం ద్వారానో మనం ప్రతి వ్యక్తి కూడా ఆశ ఉండాలి ఖచ్చితంగా. ఇంకో దగ్గరికి వెళ్ళి నేను అభివృద్ధి అవ్వాలని ఉండాలి, అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే ఇప్పుడున్న గ్రహస్థితి వెరీ క్లియర్గా చూపిస్తుంది ఏమిటంటే వితౌట్ ఎనీ క్యాల్కులేషన్స్, వితౌట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి క్లారిటీ లేకుండా మాత్రం వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాల సంబంధించిన విషయంలో ఈ పర్టికులర్ డేస్లో జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో, ఎందుకంటే 9వ స్థానంలో 2 అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు తండ్రి గారి కనుక ఏదైనా కొంత దాని ఏమంటారు బీపీ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండండి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి ఈ కాంబినేషన్ ఎటువంటి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి దీనికి. ఏమిటది అంటే భూమికి సంబంధించినటువంటిది ఎప్పటి నుంచో మీకు ఆగిపోయి ఉన్నాయి. అది కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే లిటిగేషన్స్లో కావచ్చు, లేదా పూర్వీకుల ఆస్తులు ఎప్పటి నుంచో మీరు పంచుకుందాం అనుకుంటున్నామండి కానీ అవ్వట్లేదు, ఎందుకో ఏదో కారణం చేత ఆగిపోతుంది అనుకునేటువంటి వారికి అష్టమ స్థానము బాగుంది అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటిది లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేటువంటి కాంబినేషన్ ఇది పర్టికులర్గా. అదేవిధంగా ఇక్కడ దీంతోపాటు ఇన్సూరెన్సెస్ మూలంగా ఒక్కోసారి మనకు లాభాలు కలుగుతుంటాయి. ఫలానా పెద్ద ప్రమాదం జరిగిందండి కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ వల్ల మాకు బాగుందని అంటూ ఉంటారు. అదేవిధంగా రీసెర్చెస్ మూలంగా ఏదైనా ఒక ప్రయోగం చేస్తూ ఉంటాం, అంటే ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒకటి కనిపెట్టి దాని ద్వారా చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎంతో కష్టపడి ఒక ప్రయోగం చేశారండి అది ఇప్పుడు రిజల్ట్ వచ్చిందండి అంటూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా రిజల్ట్స్ రావడం. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి కూడా ఇది మంచి కాంబినేషన్ చెప్పాలంటే. ఒక్కోసారి చూడండి మనం అబ్బాయి ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, ఇప్పుడు కొనాలా వద్దా, ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అది నిజమే, ఎందుకంటే రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. కాబట్టి వృషభం వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. లగ్నం వారికి కావచ్చు, రాశి వారికి కావచ్చు. మరి మీరు చేయాల్సిన దేవతారాధన ఏమిటి అంటే విష్ణు సహస్రనామాల్ని, గణపతి యొక్క ఆరాధన చేయండి. మరియు సూర్య భగవానుడిని చూస్తూ ఈ కాంబినేషన్ ఉన్నందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే
మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి, జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవ్వడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలా బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.